ఇరుక్కుపోయారు, సిద్ధాంతాలు అదే ఇరుక్కుపోవడం మనసు ఇరికిస్తుంది. ఈ మనసుకి ఏదో ఒక నామం రూపం కావాలి. నామం రూపం ఇప్పుడు ఇక్కడ ఉన్న మనసు ఈ ఖాళీని కోరుకోదు. పుస్తకమా, సెల్ ఫోనా, ఫ్యానో కోరుకుంటుంది. ఇదా ఈ మనసుకి నామం రూపం కోరుకుంటుంది. కానీ కోరుకున్న నామం రూపం బయటే వదిలి ఆ తలంపు లోపలేసుకొని ఇన్పుట్ మళ్ళా మరణించేటప్పుడు ఆ నామరూపంతో మళ్ళా నిద్రలేస్తాడు అన్నమాట. అలా నామరూపాలు పెంచుకుంటూ పోతుంది. ఎన్ని లక్ష కాళ్ళైనా నామరూపాలు లోపల ఉంటాయి, లక్ష కాళ్ళు బయట ఉంటాయి. మళ్ళా మరణించేటప్పుడు తలపులు తీసుకెళ్ళండి. 1,00,000 కాళ్ళు తలపు నీకు ఇస్తాను, ఆ 1,00,000 ఎంటుకలు ఇస్తావా? 1,00,000 ఎంటుకలే అమ్మితే 1,000 రూపాయలు వస్తుంది. 1,00,000 కాళ్ళు అనే తలపు ఎవరు 100 రూపాయలు కూడా. మరి అందరిలో ఏముంది? తలపులు ఉన్నాయి. తలుపులు కొంటావా? మరి తలుపులను పోగొట్టడానికి, నామరూపాలని పోగొట్టడానికి ఒక నామంతో ఒక పేరు పెట్టి నా దేహం యొక్క నామరూపం నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు అది ఉచితంగా ఈ భూమి మొత్తం ఇచ్చినా నాకు అక్కర్లేదు. ఇప్పుడు ఈయన మధ్యలో భగవంతుని గాని, పుస్తకాన్ని కానీ, సిద్ధాంతాన్ని కానీ నేను ఆనందంగా ఉన్నాను. శాంతి స్వరూపం, నిశ్చల ఆనందం. తలపులు లేవు, నా అన్నది లేదు. కానీ నాకు బాగా అద్భుతంగా అనిపిస్తుంది నీ తలకాయ. తాతకు నీకు అంత ఇష్టం అంటే ఏంది? అందులో మళ్ళీ బంక ఇష్టం లేదు. కానీ నేను అదే గుర్తు చేస్తున్నా మళ్ళీ. తను ఈ స్టేజ్కి రావడానికి ముందు తను చాలా ధర్మయుక్తమైన పనులు, ఎంతో మందికి హెల్ప్, అవన్నీ అయిపోయినాయి ఆయనది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా భార్య అంటే కూడా నాకు తెలియదు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు కూడా భార్య ఏం చేయాలో కూడా తెలియదు. ముద్దు పెట్టుకోవటమే అనుకున్నాను సినిమాలో. తర్వాత మొదటి రోజు ఇంటికి వచ్చినప్పుడు సినిమాలో చూద్దాం ఇట్లా చేయి పెడితే కొడుతుందేమో, ఇక కొడితే ముట్టుకోకూడదేమో భార్యని అని ఫస్ట్ చెయ్యేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె ఏం అనలేదు. ఓ అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాను. ఆ రోజు కూడా తెలియదు భార్యని ఏం చేయాలో కూడా. అసలు సినిమాలు లేకపోతే ఎవరికి తెలియదు ఏం చేయాలి. సినిమాలో చూడకపోతే అంటే సినిమాలు లేకపోతే కూడా పిల్లలు పుట్టారు. అందుకే మెల్లమెల్ల తెలుసుకున్నారు. ఆ సినిమాలో కూడా నాకు ఆ ముద్దు పెట్టుకోవటం అంతవరకే సినిమాలు చూశాను కాబట్టి. అప్పుడు 35 పైసలు సినిమా, 20 పైసలు సినిమా చూసి వెనక్కి వస్తూ పాస్ అమ్మితే 15 పైసలు ఇస్తారు. మళ్ళా మరుసటి రోజు వెళ్ళి ఆ 15 పైసలు ఇస్తే ఆ గంటన్నర చూసి వస్తాం. అంటే ఇంట్లో తెలియదు 3 గంటల సినిమాకి వెళ్ళామని. అప్పుడు 35 పైసలు. మరి ఆ తర్వాత ఏమైంది? ముద్దు పెట్టుకున్నారు అనుకో, ఆ తర్వాత మెల్లగా ఎందుకు ఇరికారా? ఆ తర్వాత ఇక చెప్పాల్సింది ఏముంది, పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టారు. ఇప్పుడు మీరు బిజినెస్ ఎంజాయ్ చేస్తున్నా. ఆయన ఎంత తెలియదు. అది వదిలేదు, మీరు ఎంత పర్సనల్. నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎంత ఆనెస్ట్ గా చెప్తున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి వరకే అనుకున్నా కానీ ఇదంతా అనుకున్నా అంతే. సినిమాలో లాగా పాటలు పాడుకో, ముద్దులు పెట్టుకో. ఆ తర్వాత ఏమాలు పోయి పిల్లలు వచ్చేసారు. పిల్లలతో సంసారం వచ్చేసింది. సంసారంతో వాళ్ళని పోషించడమే నిరంతరం భౌతికంగా. కానీ అవి కూడా మీరు నిష్కల్మషమైన మనసుతోనే చేస్తుంటారని నా అంచనా. అవన్నీ లేకపోతే ఈ స్టేజ్ వరకు ఎవరు రాలేరు. వాళ్ళకి ఎప్పుడు చక్కగా అన్ని చూసుకున్నాను. చిన్నప్పటి నుంచి వాళ్ళ కార్లో స్కూల్కి వెళ్తాం. అంటే వాళ్ళు ఎలా ఏం నేర్చుకున్నా మీ ఇష్టము, ఇదే చెయ్యాలి. నాకు అసలు తెలియదు. అసలు నాకు 20 గంటలు నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. నాకు అసలు భార్యతో మాట్లాడితే నాకు టైం కుదరదు. పిల్లల సంగతి నాకు తెలియదు. వాళ్ళు కార్లో స్కూల్కి వెళ్తుంటారు, ఆమె చూసుకుంటారు. 10,000 కావాలన్నా ఫ్యాక్టరీ ఫోన్ చేస్తే వర్కర్స్ వస్తారు, కార్లో పని వచ్చి పని చేస్తారు. కానీ నాకు అసలు ఇంకా వేరే విషయం పట్టుకోవటం నాకు చాలా టైమే ఉండదు. పని వాళ్ళతో మీరు ఎలా ఉండేవారు? మీ వైఫ్ చాలా ప్రేమగా ఉంటాను. అంతే ప్రేమ అందరికి, గుమస్తాలతోటి ప్రేమ అందరితో. కాకపోతే భార్యాభర్తలు నా వాళ్ళు కాబట్టి నా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఇంపార్టెన్స్ మనసు ఇచ్చి వీళ్ళకి ఫోకస్ చేసి నా పిల్లలే ఇంపార్టెన్స్ చేసింది. వాళ్ళ మీద ఫోకస్ అయ్యేటప్పటికి డిస్టర్బ్ అయింది. ఏదో సూసైడ్కి అటెంప్ట్ చేసిన తర్వాత ఈ సంస్కారం బాగుంది కాబట్టి అరుణాచలంలో 5 రూపాయల బుక్ కొనుక్కుంది. మహారాజు వచ్చినా, రిలయన్స్ అంబానీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా ఇక్కడ ఒకటే. నాకు ఎవరికి ఆ కుర్చీ వేయమ్మా రిలయన్స్ వీళ్ళ కింద అని ఏం లేదు. ఇక అయిపోయింది. ఇక మీ కూతురుతో కూడా అప్పుడు మాట్లాడాము. చెప్పారు. ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళు కూడా గది ఇచ్చేసారు, ఏసీ రూమ్ ఇచ్చారు. మనుషులు మొన్న వెళ్ళింది ఇది.
మీరు తీసుకెళ్లారు బాడీ. ఆమె ఫోన్ చేసి అర్జెంట్ గా డాడీ చూడాలి, వాళ్ళు ఏడుస్తున్నారు. రవీంద్ర శర్మ గారని ఇప్పుడు కూతురు ప్రేమను మీరు కూతురు ప్రేమగానే చూసి ఆమెకు తండ్రి అని ఉంటదిగా, మరి ఎలా ఉంది కాబట్టి పిలుచుకుంటే మీరు వెళ్తారు కదా, సరే అమ్మా అని వెళ్ళింది కదా, నీ దగ్గరికి వచ్చాడు, డిస్టర్బ్ చేయలేదు. నువ్వెవరు మొన్న నుంచి డిస్టర్బ్ చేసేవాళ్ళు, నువ్వు ఇక్కడే ఉండు లేకపోతే బ్లేడ్ పెట్టి కోసుకుంటాను, ఈ విమానం ఎక్కువ ఇక్కడే ఉండంటే ఈ వాళ్ళు పోటాడుకుంటారు, డబ్బులు లెక్కేసుకుంటారు. ఆదిలాబాద్ లో ఒక మాట, రవీంద్ర శర్మ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి చాలా మంది వచ్చేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఏమి చేయరండి, దేశాలు చూస్తారు, వచ్చి ఊరికే నాన్నగారు అని పట్టుకొని ఆయన పొడి మీద 2 నిమిషాలు పడుకొని 2 రోజులు ఉంటారు, ఒక్క మాట కూడా మాట్లాడుకోరు అసలు. ఆయన ఎవరిని ఏమీ చూసుకోండి, నీళ్ళు కూడా తాగమని అడిగాడు. ఎవరో అడిగారంట ఆయన్ని, అయ్యా ఇంతమంది వస్తున్నారు కదా, మీరు ఏ బోధన చేయట్లేదు, మీ పనిలో మీరు ఉన్నారు, ఎందుకు వస్తున్నారు, అసలు మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన మాట తెలుసా, వాళ్ళు ఎవరో వాళ్ళని గుర్తు చేస్తున్నానని చెప్పాడు. స్పృహ, నువ్వు ఎవరో అది ఫస్ట్ పట్టుకో, ఆ తర్వాత అన్నీ చెయ్యి, ఎవ్రీథింగ్ చేసుకో, బట్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ కోర్. అది చెప్తున్నా. దీన్ని ఇంకొక మాటగా చెప్పాలంటే ఆయన చెప్పిన పదం యాజ్ ఇట్ ఈస్గా, నేను స్మృతి జాగరణ చేస్తున్నాను చెప్పాడు. నువ్వు మర్చిపోయావు, పోయారు ఆయన. స్మృతి జాగరణ చేస్తున్నా అంటే ఏంది, అసలు నీవంటే సంసారంలో పడి బాధపడేవాడివి కాదు, అన్ని పనులు నిష్కామంగా నిస్వార్థంగా చేసే వ్యక్తి, అన్నీ చెయ్యి, పారిపోమని ఎవడు చెప్పాడు, డూ ఎవ్రీథింగ్. నువ్వు కర్మ నుంచి పారిపోవు కదా, ఆలోచించి పారిపోలేవు కదా. సకామంగా చేస్తే అది బంధిస్తుంది, నిష్కామంగా చేస్తే బంధ విముక్తిని చేస్తుంది. అది ఉపదేశాలు, అది చదవండి అట్లా అంటే. అవును, కానీ నువ్వు రాసింది ఉపదేశారం తాతయ్యకి చూపిద్దాం, ఉంటారు కదా రాశారు ఉపదేశారం, నీ వ్యాఖ్యానాలు ఏమన్నా హృదయోల్లాస వ్యాఖ్య. అయితే బొకూజ్ అని జన్మాష్టమి ఉన్నారు, ఇది చెప్పి ముగిద్దాం, తాత రెస్ట్ తీసుకుంటారు. అదేంటంటే ఆయన ఎవరో వచ్చి అడిగారంటే, ఈయన అడిగినట్టే, పొద్దున్నే స్నానాలు చేయడాలు, మధ్యాహ్నం భోజనం చేయడము, రాత్రి సంసారం చేయడము, దీని నుంచి విముక్తి లేదా అని అడిగాడంట. అడిగితే ఆయన చెప్పాడంట, విముక్తి ఉంది. ఎలా అంటే అవి చేయడం వల్ల. కామి కాని వాడు మోక్ష కాము అనిపించిందా దీంతో దోత పుట్టుతాను. అందుకని సెక్స్ లో ఉన్నంత దుఃఖం ఈ సృష్టిలో లేనే లేదు. అది క్రియేట్ చేస్తాను, అది ఆయనకు సంబంధించింది. ఇది ఇప్పుడు మన ఇద్దరం ముఖం చూసుకున్నాం కదా, మనం ఫ్రీ అయిపోయినాం దాన్ని. అందుకని ఇది వేరే వాళ్ళకి అర్థమయ్యే విషయంగా మనకి ఇట్లా, ఎందుకంటే మనం వాడు మోక్షంగా కాలేదంటే, ఎగ్జాంపుల్ 10th అయిపోలేని వాడు ఇంటర్ డిగ్రీకి వెళ్ళలేడు, కానీ ఇంటర్ డిగ్రీకి వెళ్ళాక 10th దాని మీద ఏహ్యభావం అవసరం లేదు, అది అయిపోయింది. ఉండమని చెప్పాడు. దాని మీద కాదమ్మా, ఏదైతే ఒక వర్డ్ వచ్చిందో ఆ వర్డ్ మీద పట్టుకొని చర్చ జరగాలి, వెనక్కి వెళ్ళకూడదు. అంటే తాగుబోతు తాగి విరక్తి కలిగి తాగు మానేస్తాయి, చాలే అని వద్దు అనిపిస్తుంది. అంతే, వేసాలు తప్పు కాదు, రైట్ కాదు, అది విడిపోయింది. దాంట్లో వెక్స్ అయితేనే వదిలేస్తాను. ఇప్పుడు కోరిక, నాకు అన్ని కోరిక పెద్దగా లేవు, కానీ నాకు ఒక విమానం ఎక్కాలని ఉంది, కానీ డబ్బు ఉంది. అలా పట్టుకొని విమానంలో టికెట్, బోర్డు పాసు అక్కడ దించడం నాకు తెలియదు. అయిపోయింది. ఎగ్జామ్ తర్వాత నా పార్ట్నర్ వచ్చారు, బొమ్మిడ, వాళ్ళకి 1000 కోట్లు ఉంటుంది, వాళ్ళకి ఎన్ని 1000 ఎకరాలు వాళ్ళకి లెక్క తెలియదు. దాంట్లో పార్ట్నర్స్ నాకు చెప్పేస్తే సుహాస్ గారు రండి అన్నారు, ఫ్లైట్లో దిగాం, తాజ్లో దిగుతాం, అంతే అయిపోయింది. ఇంకా నాకు తాత పోయింది. ఎప్పుడు ఏ డబ్బు వచ్చినా పంచేవాడిని. భార్యకి పెళ్ళైన తర్వాత కూడా విగ్రహాలు ఉన్న పూజలు వద్దు, ఆ గుడి పైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రసాదం పెట్టి భోజన ప్రసాదం. శాకాహారం మాంసాహారం గురించి అసలు నాకు తెలియదు, ఎప్పుడు శాకాహారమే. అంటే తినే మాంసాహారం తినే వాళ్ళకి వచ్చి తినాలా వద్దా అంటే ఏమని చెప్పి నేను అసలు ఏం చెప్పను. నీ వాళ్ళకి తెలియకనే మిమ్మల్ని అడుగుతారు కదా, ఎగ్జాంపుల్ ఎవరైనా నేను మానేయమంటే మానేస్తారా, ఎవరైనా నేనైతే శాకాహారమే.